పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేసే చేస్తాం అంతం నమస్కారం ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2000+. ఓకే, సో స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడేటువంటి ప్రేక్షకులారా మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఈ రోజు వచ్చినటువంటి మన 4 పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. రిషిత. నా పేరు రిషిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే. నిత్య. నా పేరు నిత్య, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, రీడింగ్ బుక్స్ అండ్ పెయింటింగ్. శృతి. నా పేరు శృతి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్. ఓకే. సరస్వతి. హాయ్ సుమాన్. హాయ్. నా పేరు సరస్వతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready 1 2 3 ఓకే, రెడీయా? రెడీ. పెట్టేసుకోండి సరిగ్గా. ఓకే, రెడీ 1 2 3 గో. ఒకళ్ళకి దొరికేసింది. ఇంకా ముగ్గురు తిరుగుతున్నారు. ఏ ఇద్దరు కూర్చుంటారో చూద్దాము. ఎవరు అవుట్ అవుతారు, ఎవరికి 10 పాయింట్లు వస్తాయి. దగ్గర ఉన్నావు సరస్వతి, దగ్గరగా ఉన్నావు. ఇంకా ఉంది ఒకటి మిగిలింది. నిత్య అండ్ శృతి. అక్కడే లెఫ్ట్ లో. శృతి అక్కడే ఉంది. నిత్యం పట్టుకో. ఎంత దుర్మార్గురాలు నువ్వు అసలు. దొంగ పిల్ల. పాపం నిత్య అవుట్ అయిపోయింది. దామ్మా. పాపం నిత్య కూర్చుంటూ ఉంటే ఇలా లాగేసి పక్కకి జరిపేసి కూర్చున్నావు. అమ్మా. సరే, నీకు 10 పాయింట్స్. సరే, ఇప్పుడు ఎవరు అవుట్ అవుతారు, ఎవరికి 15 పాయింట్స్ వస్తాయో చూద్దామే. 1 2 3 గో. ఒక్క స్టూల్ మిగిలింది. వెనకాల ఉంది అమ్మాయి పక్కన. అమ్మాయి వెనకాల. అక్కడే. అక్కడే ఉంది పక్కన. అబ్బా, ఇద్దరు దగ్గరగా ఉన్నారే. మొత్తానికి రిషిత వెరీ గుడ్. శృతి బాగానే ఆపావు. నీకు 15 పాయింట్స్. నువ్వేమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ ఏమైనా చెప్తావా? నేను అడుగుతాను. అడుగు. నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు అది ఊహించుకోవాలి. నువ్వు ఒక 12 ఫ్లోర్స్ బిల్డింగ్ లో 10th ఫ్లోర్ లో ఉన్నావు.
ఓకే, ఇండియాలోనా అమెరికాలోనా? అమెరికాలో కాదు, ఇండియాలో. ఇండియా. మొత్తం మంటలు వచ్చేసినాయి. ఆ, ఏం చేస్తావు? ఊహలోంచి బయటకు వచ్చేస్తా. నీకెలా తెలుసు? నాకు కూడా వేరే పార్టిసిపెంట్స్ వస్తారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు, అందుకని తెలుసు. ఇంకోటి, ఇంకోటి ఉందా? ఓకే. ఒక వర్డ్ లో స్టార్టింగ్ టీ, ఎండింగ్ టీ, లోపల టీ. ఏంటా వర్డ్? టీ పాట్. మళ్ళీ వేరే పార్టిసిపెంట్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు, అందుకే నాకు తెలుసు. వెరీ గుడ్ సుమా, వెరీ గుడ్. బాగా చెప్పావు. శభాష్ శభాష్ శభాష్. ఇంకోటి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ బర్డ్ అండ్ ఎ ఫ్లై? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ బర్డ్ అండ్ ఎ ఫ్లై? A bird can fly and a fly can also fly. No. But the bird can fly much higher than the fly, but the fly can't fly as much as the bird can fly. No. A fly is an eaga and an eaga is Nani and the Nani is Rajamouli's cinema hero. But the bird is not the eaga, so it is not the hero. Wow. Correct answer ఏంటి? A bird can fly, a fly cannot bird. Why do some cricket players? ఇంకొకటి, ఇదే లాస్ట్. Okay. Why do some cricket players never sweat? Because they are always wet. No. I don't know. Because they have huge fans. They have huge fans. అందుకని వాళ్ళకి చెమట రాదన్నమాట, స్వెట్. I have a head and a tail. నువ్వు చెప్పావు, అయిపోయింది. Nobody. నేను చెప్పను. Okay. ఏం చెప్పింది నాతో? అయిపోయింది అనింది కదా. నేను మధ్యలో ఇంకోటి అన్నానుగా. సరే అడుగు. I have a head and a tail. Nobody. Who am I? You. No. I have a body. I have no tail. I have a head and a tail. No body. Who am I? Coin. Correct answer. Thank you. వెళ్ళిపో. అందరిగా ఇంకోటి అడిగే ముందు వెళ్ళిపో. Ready, 1, 2, 3, go. వాళ్ళని పట్టుకో. రిషిత, వెనక్కి తొందరగా వెనక్కి అలాగే. Left, right, left. రిషిత, రైట్. సరస్వతి, లెఫ్ట్. బ్యాక్. అక్కడే. ఓకే, ఇద్దరు వచ్చేయండి. కమాన్. ఓకే, సో రిషిత నీకు 25 పాయింట్స్, సరస్వతి 20 పాయింట్స్. మీరేమైనా అడుగుతారా నన్ను? నేను నీకోసం ఒక పాట పాడతా. పాడు. మన మెంటల్ మనదిల్ లక 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 పొల్లా వయదిల్ టక 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 కొట్టుం మిసైల్ ఓకే ఇన్ కన్మని మడియిల్ మన మెంటల్ మనదిల్ లక 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 పొల్లా వయదిల్ టక 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 కొట్టుం మిసైల్ ஓகே என் கண்மணி மடியில் நேற்று என்பது இன்றில்லை நாளை நினைப்பை ஓ தொல்லை லைக் லைக் மலலா என்று மொத்தம் கிங் அண்ட் குவீன் மன மென்டல் மனதில் லக்க 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 பொல்லா வயதில் டக்க 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 கொத்தும் மிசையில் ஓகே என் கண்மணி மடியில். அப்படி எப்படி தமிழ் பாடின? கொஞ்சம் கொஞ்சம் தெரியும். தமிழ் தெரியுமா? சூப்பரா பாடின. நல்லா இருக்கு. நன்றி நன்றி. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దామా? నిత్య మేనన్, పక్కన పిక్చర్స్. రిషిత చెప్పు. ఓకే బంగారం. చూద్దాం.
రిషిత మొత్తానికి ఇందాక పాడినటువంటి పాటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది నీకు, అదే సినిమా. అవును. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దామా? రవితేజ, పక్కన పిక్చర్స్. శృతి. అదే 10, త్రిష. 9, 8, 7, 6, 5, రవితేజ 4, త్రిష. ఒక నిమిషం. 3, రవితేజ 2. త్రిష. నాకు తెలుసు, నాకు తెలుసు. రవితేజ త్రిష. సినిమా పేరు రవితేజ త్రిష. రవితేజ నాకు త్రిష. తెలుసు, నాకు తెలుసు. రవితేజ త్రిష. అలా ఓ సినిమా రాలేదు, తెలుసా నీకు? చెప్పు. కృష్ణ. కృష్ణ. బజర్ నొక్కావు గానీ ఆవేశంగా సమాధానం చెప్పలేదు. -6. నెక్స్ట్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్, పక్కన పిక్చర్స్. మళ్ళీ రిషితానే. బాలు. బాలు. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే బాలు ఎందుకు చెప్పావు? ఏబిసిడి ఈజిఎఫ్ ఈజీఎఫ్. సారీ ఈఎఫ్జి. ఆహా. బాలు అది ఏదో చెప్తాడు, రైమింగ్ చెప్తాడు సినిమాలో. A boy can A boy can defeat elephant, fox and a girl. No, never. He can never defeat a girl. A boy can do everything for a girl. అది సినిమా క్యాప్షన్ కూడా అదే, బాలు ABCDFG. నెక్స్ట్ సెలబ్రిటీ సమంత, పక్కన పిక్చర్స్. రిషిత చెప్పు. సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ తమన్నా, పక్కన పిక్చర్స్. నిత్య చెప్పు చెప్పు. కెమెరామెన్ గంగతో రాంబాబు. చూద్దాం.
నిత్య గారు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఈరా బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే. జామ పండు, పనస పండు, మామిడి పండుల్లో బరువైన పండు ఏది? మళ్ళీ ఒకసారి చెప్పు. జామ పండు, పనస పండు, మామిడి పండు, బరువైన పండు. పనస పండు. తిన్నావా ఎప్పుడైనా? నీకు ఇష్టమా? పనస పొట్టు కూర ఎంత బాగుంటుందో తెలుసా అసలు. వా, నాకు భలే ఇష్టం అసలు. పనసకాయతో సాంబార్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. పనస హల్వా కూడా బాగుంటుంది. అసలు పనస పాయసం ఎంత బాగుంటుందో. తినలేదా నువ్వు ఎప్పుడు? పనస పండు ఒకటే. అంతే తిన్నావు? పనస పండు ఒకటే తినిందంట. ఓకే, తీసుకో 6 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్. రిషిత 4, శృతి 1, సరస్వతి 1. కథలు రాసే వారిని ఏమంటారు? ఆప్షన్స్. ఏ సంగీతకారుడు, బి రచయిత. రచయిత. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. రిషిత 3. జాతీయ జెండాలో కింద వైపు ఏ రంగు ఉంటుంది? గ్రీన్. ఆకుపచ్చ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. నిత్య 3, సరస్వతి 3. శ్రీలంక, షాంఘై, లాహోర్లలో దేశం పేరు ఏది? శ్రీలంక. మళ్ళీ 6. బాబోయ్. నిత్య 3, సరస్వతి 3. సరే, నువ్వేమని అడుగుతావా నన్ను ఇప్పుడు? పాట. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఓకే, దారిషి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఒక గదిలో 5 బుట్టలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 5. ఒక బుట్టలో 52 ఆరెంజ్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఆరెంజ్ 52 ఆరెంజెస్ ఉన్నాయి. ఇంకో బుట్టలో 30 యాపిల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 30 యాపిల్స్. మరో బుట్టలో 6 అరటి పండ్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? 6 బనానాస్. నేను ఎన్నున్నాయి అన్నప్పుడు ఎన్నే చెప్పాలి, ఏమున్నాయి అన్నప్పుడు ఏమున్నాయో చెప్పాలి. మళ్ళీ బిగినింగ్ నుంచి, ఓకేనా? ఒక గదిలో 5 బుట్టలు ఉన్నాయి. ఏమున్నాయి? బుట్టలు ఉన్నాయి. ఒక బుట్టలో 52 ఆరెంజ్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? 52.
ఇంకొక బుట్టలో 30 యాపిల్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? బుట్టలో. మరో బుట్టలో 6 అరటి పండ్లు ఉన్నాయి. ఏమున్నాయి? అరటి పండ్లు. 2 బుట్టల్లో కలిపి 10 జామ పండ్లు ఉన్నాయి. ఎన్ని బుట్టలు ఉన్నాయి? 2. అయితే ఆ గదిలో ఆరెంజ్లు జామ పండ్లు కలిపి మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయి? ఏవేవి? జామ పండ్లు ఆరెంజ్లు. జామ పండ్లు ఆరెంజ్లు. క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్. అవ్వా సరే మళ్ళీ ఓకేనా? ఒక గదిలో 5 బుట్టలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? గదిలో. ఒక బుట్టలో 52 ఆరెంజ్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఆరెంజెస్ 52. నేను అడిగానా? కాదు. ఇంకో బుట్టలో 30 యాపిల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? యాపిల్స్. మరో బుట్టలో 6 అరటి పండ్లు ఉన్నాయి. ఎన్నున్నాయి? 6. 2 బుట్టల్లో కలిపి 10 జామ పండ్లు ఉన్నాయి. ఏమున్నాయి? జామ పండ్లు. అయితే ఆ గదిలో ఆరెంజ్లు జామ పండ్లు కలిపి మొత్తం ఎన్ని పండ్లు ఉన్నాయి? ఆరెంజెస్ అని చెప్పారు మీరు ముందు. చెప్తారు. సరే ఆరెంజ్లు 52, జామ పండ్లు 62. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. రిషిత 6. పురాణాల ప్రకారం యమలోకానికి అధిపతి ఎవరు? యమధర్మరాజు. మరి సూర్య భగవానుడు ఎవరు? వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీ. ఓకే యమధర్మరాజు కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 6 పాయింట్లు. రిషిత 6. నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా. ఏది? చాలా బాగుంది. మొత్తం రూపాయి నోట్లతో చేసావా? 50 డూప్లికేట్. 50 రూపీ డూప్లికేట్ నోట్స్ తో నువ్వే తయారు చేసావా? మమ్మీ. ఓకే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ పేరు రాసుకో. థ్యాంక్ యూ. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్ లో రెడ్ సిగ్నల్ పడితే ఏం చేయాలి? ఆగిపోవాలి. ఎందుకు? రెడ్ లైట్ దానికి కాబట్టి. మనం నడుస్తుంటే కూడానా? ఓకే వెహికల్ మీద ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడినట్టయితే ఆగిపోవాలి. ఇన్ కేస్ ఫుట్పాత్ మీద మనం క్రాస్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి వాకర్స్ కి రెడ్ సిగ్నల్ వచ్చినా ఆగిపోవాలి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలో వెహికల్స్ వరకు పాటిస్తారు కానీ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు పాటించరు. కానీ పాటించాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి. ఓకే సో కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ పడినప్పుడు వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అది తప్పు. 1 నిమిషం ఆగినంత మాత్రాన ఎవరికి ఏమీ కాదు. ఆగకుండా వెళ్తే మాత్రం టికెట్ పడుతుంది లేదా పైకే టికెట్ పడుతుంది. ఓకే తీసుకో. సరస్వతి 3 పాయింట్స్, నిత్య 3 పాయింట్స్. పోతన, ఎన్టీ రామారావు, శ్రీశ్రీలలో సినీ నటుడు ఎవరు? ఆప్షన్స్. ఏ ఎన్టీ రామారావు, బి శ్రీశ్రీ. ఎన్టీ రామారావు. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 3 పాయింట్లు. సరస్వతి 2, నిత్య 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. తకిట తక తక ధిన్నతం తక ధిన్నతం తక ధిన్న జణుత జణు ధణంత జణు తక ధినిత కిణ ధణకు జణు జణు జగత జగణకు తగణకు తద్ధణత దహిదత్తత్తం ఔర ఔరౌర ఔర ఔరౌర ధణ ధణత సరసుడౌరౌర ఔరౌర 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 నాదగు కవికృతి గైకోర నాదగు కవికృతి గైకోర నాదగు కవికృతి గైకోర ఈ భువి నీ సరి ఉన్నార ఈ భువి నీ సరి ఉన్నార 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 రూపమున మన్మధుడ వేర రూపమున మన్మధుడ వేర
శృతి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సుమా. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. చూసారా, మీ కళ్ళు ఎప్పుడైనా సరే కూల్ గా ఉండాలంటే మీరు నల్ల కళ్ళజోడు పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ నల్ల కళ్ళజోడు మీద కూల్ అని రాసి పెట్టుకుంటే ఇంకా కూల్ గా ఉంటుంది. ఏవి మీకు ఇచ్చాం, పెట్టుకోండి. భలే ఉన్నాయి అసలు కళ్ళజోడులు, సూపర్. రిషిత, నీ కళ్ళజోడు ఏంటి, దాని అర్థం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఏమిటో సన్ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సన్ఫ్లవర్స్ లా ఉన్నాయి, పెట్టుకో. బ్లూ కలర్ సన్ఫ్లవర్ ఏమిటో నీ డ్రెస్ కి మ్యాచింగ్ గా ఉందిలే, అందుకనే ఇచ్చారు. శృతి, నీదైతే సూపర్ ఉంది తెలుసా, రెట్రో స్టైల్, ఫుల్ స్టైలిష్ గా కొడుతున్నావు. సరస్వతి, ఏంటి డైమండ్ లా? వావ్, పెట్టుకో. అంటే ఇక్కడ చూడు, ఈమె అనుకుంటుంది సూపర్ అని. సూపర్, అబ్బా 4 సూపర్లా. కానీ అవి స్పైడర్ మ్యాన్ చేతుల్లో ఉన్నాయి, జాగ్రత్త, వలలు వచ్చేస్తాయి ఆ తర్వాత. ఓకే, ఇప్పుడు ఇది పెట్టుకునే మీరు ఆడబోతున్నారు బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రిషిత, మహేష్ బాబు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ రిషిత, 6 పాయింట్లు. మహేష్ కూడా కళ్ళజోడు పెట్టుకున్నారు, కానీ మనంత స్టైలిష్ కళ్ళజోడు కాదబ్బా, మనదే అసలు సూపర్ కూల్. నెక్స్ట్ చిత్రం రిషిత, తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నిత్య, ప్రభాస్. సరే చూద్దాం. సూపర్ మచ్చి, ఆహా సూపర్ మచ్చి. నీకు 6 పాయింట్లు, ప్రభాసే. నెక్స్ట్ చిత్రం చెప్పలేదు. -6. ఇందాకెవరు వచ్చిండే? -6. మీకు ఎవరికైనా తెలుసా? ఇది తిను. ఎవరు? సదా. రిచా. సరే చూద్దాం. రిచా, ఇప్పుడేంటి చూసేది? అదే బజర్ నొక్కినప్పుడు చెప్పాలి కదా నువ్వు. ఏంటి అన్యాయం? రిచా గంగోపాధ్యాయ ఇస్ ద రైట్ ఆన్సర్, కానీ నీకు పాయింట్లు పోయాయి. నెక్స్ట్ చిత్రం శృతి, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, శృతి కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రిషిత, ప్రణతి. ప్రణతి. ఓకే చూద్దాం. -6 వల్ల. -6. అది ప్రణతి కాదు, అది ప్రణీత. నీకు -6. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, ధమ్మిడి ధిమ్మిడి
దిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు బుర్రా మిస్సం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు దిమ్మిడి దిమ్మిడి తరువులేసే గరీబు మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు అల్లే సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం అల్లెదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యే వంట పోడలింగం బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు నిత్య గట్టిగా ఒకసారి చెప్పట్లు. థ్యాంక్ యూ నిత్య, బాగా చేసావు. ఉమెన్స్ ఆలిక్ శర్మలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చూడండి. ఇది తీసుకొని దీన్ని కరెక్ట్ గా మీరు ఇలా క్లిప్ చేసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు తీసుకెళ్ళి ఈ గిలకని ఇక్కడ పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇదిగో ఈ పటకర్రతో బంతిని తీసుకొని వెళ్ళి ఇందులో పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ బంతి, అంతే. ఓకే, రెడీ? 1 2 3 గో. రెండు 4 6 8 10 12 72 పాయింట్స్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. One, 2, 3 గో. అక్కడ ఫస్ట్ నుంచి రెండు 4 6 36 పాయింట్స్ నీకు. ట్రావెలింగ్ సెట్.
రెడీ 1 2 3 గో. రెండు 4 6 8 9 54 పాయింట్లు. అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. శృతి లీడ్ లో ఉంది సరస్వతి. సరస్వతి స్కోర్ పాపం రిషిత దాటలేకపోయింది. నీ టార్గెట్ 70. ఓకే, అంటే నువ్వు మినిమం 12 ఐటమ్స్ పెట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Come on, Shruti, come on. సరిగ్గా పెట్టదు. ఇప్పుడు పెట్టిందని సరిచేయి. రెండు 4 6 8 10 60 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సరస్వతి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక చచ్చడియదు కూడెక్కు వా 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 వా. ఓకే, సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్ అండ్ కూలర్.